ఇక ఇక ఆ సమయం అది ఇక మీరంతా ఏం చేస్తారు? అందుకే మీకు చెప్తున్నా జబ్బు ఉందని. ఏంటి అండి? ఇప్పుడు సంస్థలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ కానీ, లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, హెచ్సిఎల్ కానీ, ఇట్లా వరుసగా నేను సంస్థల అన్ని పేర్లు ఇస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళు అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా? అంటే ఒక మనిషి యొక్క లేఖితనము, అజ్ఞానము. ఇప్పుడు ఐటీఈఎస్ సింగపూర్ ప్రభుత్వం మాతో ఒప్పందం చేసుకున్నది సాంకేతిక పరిజ్ఞానంతో. అంటే సింగపూర్ ప్రభుత్వము మాతోని ఒప్పందం చేసుకుని మేము కాదు, వాళ్ళు చెప్తున్నారు కదా. అదేవిధంగా ఎస్టీటీ డేటా సెంటర్ సింగపూర్ నుంచి, అదేవిధంగా క్యాపిటల్ ల్యాండ్, ప్రపంచంలోనే పెట్టుబడులకు బ్లాక్ స్టోన్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాపిటల్ ల్యాండ్ అనేది ఒక పెద్ద సంస్థ, ఆల్రెడీ వాళ్ళ ప్రజెన్స్ ఇక్కడ ఉంది ఆ సంస్థ. అదేవిధంగా హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉండే డిజిటల్ హెల్త్ యాక్చువల్, స్కై రూట్ ఏరోస్పేస్, ఇక్కడ ఆల్రెడీ రాకెట్లు తయారు చేస్తున్నారు, మీకు తెలుసు కదా వాళ్ళు. సో అదేవిధంగా జేఎస్డబ్ల్యూ గ్రూప్ అంటే జిందాల్ స్టీల్ వాళ్ళు, అదేవిధంగా అమెజాన్ వెబ్ సిరీస్, అదేవిధంగా ఇట్లాంటివి సిఫ్టీ టెక్నాలజీస్, ఇట్లా ఈ సంస్థలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను యువతల జేసీకే గ్రూపు, కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్లలో వాళ్ళు ఎంత క్వైట్ పాపులరో మీకు తెలుసు కదా. యూనిలివర్, ఇప్పుడు మన దగ్గర ఉన్న హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ ఒరిజినల్ మాతృక యూనిలివర్, వాళ్ళ సంస్థను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సుహానా మసాలా, రామ్కీ గ్రూప్, యూబిఎస్, అంటే ఇట్లా ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న సంస్థలు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళ సిఇఓలు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వచ్చి తెలంగాణ పెవిలియన్, మేము వాళ్ళ ఆఫీస్లోకి వెళ్ళలే, ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఇవాళ ఆ ఒప్పందాలను కూడా ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఈ లిస్టు మీకు అఫీషియల్గా మా ప్రతినిధులకు చెప్తాను, ఈ టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేస్తాం, ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము. ఈ ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా, భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారా అని మీరు కనుక్కోండి. 60,000 కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది అమెజాన్, 45,000 కోట్ల రూపాయలు ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్. అంటే 1,05,000 కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా. మిగతా ఇన్ డీటెయిల్ ఇక్కడ ఉన్నది. ఈ సంస్థలను అన్నిటిని కూడా మీరు పోయి వెరిఫై చేయండి, నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా దాదాపుగా ఎంతమంది సంస్థలతోని, దాదాపుగా 25 సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను, 25 ఒక 3 28 సంస్థలతో దాదాపుగా చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని కూడా ఆ సంస్థల వివరాలు, ఎన్ని వేల కోట్ల రూపాయల ఒప్పందాలు వాళ్ళతో చేసుకున్నాం మీకు పూర్తి వివరాలు అందిస్తాం. మీరు పోయి ఆ సంస్థలతో క్రాస్ చెక్ చేసుకోండి. మీడియా మిత్రులు ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకోండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది వాస్తవమా కాదా, లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా, ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి. అసలు పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కస ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? కాబట్టి మీరు కూడా ఏమంటున్నానంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి. ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి, వాళ్ళకు వైద్యం చేయించండి. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇద్దాము. తిక్కలోడు ఇదే కదా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం, ఒప్పందాలు చేసుకునే శ్వేతపత్రాలు. ఇక మళ్ళీ కొత్తగా శ్వేతపత్రం ఏంది? ఆ శ్వేతపత్రం అనే పదం తెలుసా ఆయనకు? శ్వేతపత్రం అడిగేటానికి శ్వేతపత్రం అంటే ఏంది? వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఏంది? డీటెయిల్స్ ఇవ్వడం. డీటెయిల్స్ అఫీషియల్గా ప్రతి ఒక్కరితో ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్నీ మీకు ఇచ్చినాం కదా. సీక్రెట్గా ఉంటే, అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే
ప్రకటించని అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం పలానా సంస్థకు మాత్రమే